ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మాధురికి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా భరత్ అక్కడికి వచ్చి ఈరోజు నీ మెడలో తాళి కట్టి వెళ్తాను, లేకపోతే నేను చంపైనా వెళ్తాను అని చెప్పి ఇంకా అక్కడికి వస్తాడు. ఇంకా జగదాత్రి భరత్ని చూస్తుంది. ఇంకా భరత్ జగదాత్రిని చూసి పారిపోతూ ఉంటాడు. జగదాత్రి కేదార్ ఇంకా భరత్ని వెతుకుతూ ఉంటారు. భరత్ ఈరోజు మాధురి ఎంగేజ్మెంట్ జరుగుతుందనే తెలిసే ఏదో గొడవ చేద్దామని ఇక్కడికి వచ్చి ఉంటాడు. భరత్ని అఖిలాండేశ్వరి ముందుకు వెళ్లకుండా మనం చూసుకోవాలి అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్తో అంటుంది. భరత్ పారిపోతూ యువరాజుకి గుద్దుకొని కింద పడిపోతాడు. ఇంకా యువరాజు భరత్ని చూసి ఇంకా అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇంకా అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వీడిని తీసుకువెళ్ళి ఆ కుటుంబం ముందు నిలబెడితే వీడు ఎవరా అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పకుండానే పెళ్ళి వాళ్ళంతటా వాళ్ళే క్యాన్సిల్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి ఇంకా యువరాజు భరత్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా జగదాత్రి యువరాజు భరత్ని తీసుకురావడం చూసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.